తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఉదయకాల సమయం మొదలుకున్న ఆయన ఇప్పటివరకు ఎంతగానో మీ దయారకల చాటును భద్రపరిచాను ఆయన. మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. అబ్రహాము దేవా నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా నీకే ఘనత. ఇస్సాకు దేవా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకుండునట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా నీకే స్తోత్రం. బేతేలు దేవా నీకే మహిమ. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చినటువంటి వాడా నీకే స్తోత్రం. ఎరుకో గోడలను బద్దలు చేసినటువంటి వాడా నీకే స్తోత్రం. నాయన ఐగుప్తు దేశంలో మహా అద్భుత కార్యములు జరిగించినటువంటి వాడా నీకే స్తోత్రం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచూలి పిల్లలను హతము చేసిన దేవా నీకే స్తోత్రం. ఐగుప్తు దేశంలో ఉన్న అన్య దేవతలకు తీర్పు తీర్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నీళ్ళ మీద నడిచినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. నీకే మహిమ. నాయన ఆదరణ కలిగించే ఆత్మదేవ నీకే ఘనత. మహోన్నతుడా, సర్వోన్నతుడా, మాకు తోడుగా ఉన్నటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. యోనా కంటే గొప్పవాడిని సెలవిచ్చినటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మీరు దయచేశారు తండ్రి. అందరిని బట్టి నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇకనైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్ని పండింది మొదలుకున్నాయని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషములు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి మేము నా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేము అందరము తోడకండ్రి. ఇదిగో నాయన ఇంద్రియ నిగ్రహముల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, మా కంటి తోట నాయన అనేక రకాలైనటువంటి నేత్రాస్తులు కలిగిస్తున్నాడు ఆయన సాతాను తండ్రి. ఇక నేను మొబైల్లో ఎక్కువ చూచుటకు కానీ నాయన అనేక మంది టీవీ సీరియల్స్లోను నాయన సినిమాలలోను అశ్లీల చిత్రాలలోను చూస్తూ తండ్రి కాలాన్ని వృధా చేసుకుంటున్నారు నాయన. తండ్రి అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇంకనైనా సేవకులు సైతం సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకే గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు అని సాతానుడి గురించి నాయన మీరు హెచ్చరించిన లేఖనంలో హెచ్చరించిన ప్రకారమే తండ్రి ఇదిగోనైనా జరుగుతూ ఉన్నదని ఆయన తండ్రి. ఇదిగోనైనా మేమందరము ఇంద్రియ నిగ్రహణ కొరకు తండ్రి నాయన మాకు సహాయం అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రార్థన మాకు నేర్పించండి నాయన. ప్రార్థన శక్తిని దయచేయండి నాయన తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి, ఇక నాయన సంఘాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరచమని వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి మావలో విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి తండ్రి. నాయన విశ్వాసమంతులు నిలకడగా తండ్రి చివరి వరకు నాయన మేము సెలవుగా ఉండినట్లు తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి సిద్ధముగా ఉండినట్లు నాయన మీ కృపా కాపుతలను అనుగ్రహించండి నాయన. మీ ప్రియకుమారుని పోలుకు చొప్పున తండ్రి మేము పరిపూర్ణ లగునట్లు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా కృప చూపించమని అడుగుతున్నాం తేజమే తండ్రి. ఆత్మ సంబంధమైన జన్మను దొరికిన తర్వాత తండ్రి మేము పాల వంటి వాక్యాన్ని నాయన, బలమైన ఆహారం వంటి వాక్యాన్ని తీసుకొని వాటి ప్రకారం మేము ప్రవర్తించి తండ్రి నాయన ఇగో నాయన మా జీవితాలలో తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి నాయన ఇగో నాయన మేము పనిచేస్తున్నటువంటి ప్రదేశాలలో కానీ తండ్రి మేము డ్యూటీ చేస్తున్నటువంటి ఆ ఏరియాలలోనే కానీ తండ్రి ఇదిగోనైనా మా నడతలోను మా ప్రవర్తనలోను మీ పరిశుద్ధత కలిగి మీ ప్రియకుమారుని మాదిరిని మేము చూపించి తండ్రి నాయన ఇగో తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఇదిగో తండ్రి స్త్రీలను తండ్రి జ్ఞానము బుద్ధి వివేకం అనుగ్రహించండి తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఒక సంఘంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా తండ్రి ఒక మరియ వలె తండ్రి ఒక నాయన ఒక ఎస్తేరు వలె తండ్రి నాయన ఒక ఋతు వలె ఉండినట్లు నాయన ప్రతి ఒక్కరికి నాయన జ్ఞాన హృదయము తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. స్త్రీలకు అనుగ్రహించండి నాయన. ఇగో నాయన మరి ముఖ్యంగా తండ్రి కానీ శరీరాసను నేత్రాసను జీవపడంబను జయించడానికి
చేయడానికి తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి సహాయం చేయండి అయినా. ఇంకా నేను సంఘం నిమిత్తం తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. జ్ఞానము సంఘములో అభివృద్ధి పరచండి నాయన. జ్ఞానము సంఘములో వృద్ధి చేయండి తండ్రి. సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు జ్ఞానవంతును తండ్రి, మనుషుల దయంతులు వర్ధినట్లు నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. మీ జ్ఞానమందరూ విద్యా బుద్ధులు ఎంతో దయచేసి నాయన సంఘంలోని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆయన. నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. తండ్రి మేమంతరము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ తండ్రి మా దేవుడైన మీ దేవుడైన యెహోవాను ప్రేమించవలనని మొదట ఆజ్ఞ, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించవలని రెండు ఆజ్ఞలు మేము పాటించటకు తండ్రి మాకు శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, జ్ఞానాన్ని, బుద్ధిని అనుగ్రహించండి నాయన. అలాగే తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపాలైనటువంటి నాయన పాపాలలో పడిపోకుండానట్లు నాయన మీ సహాయాన్ని ఆర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి నాయన మా ఆలోచనలు, మా తలంపులు తండ్రి నాయన మిమ్మల్ని మహిమకరముగా ఉంచినట్లు నాయన సహాయం చేయండి నాయన. ఏ విధమైన తప్పుడు ఆలోచనలు కానీ సాతాను తంత్రాల్లోనూ కానీ మేము పడిపోకున్నట్లు నాయన మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి లోకంలో ఉన్నటువంటి మేము తండ్రి నాయన తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి మేము తండ్రిగా నాయన సాతాను కలిగించినటువంటి ఏ విధమైనటువంటి నాయన నేత్రాసులని కానీ జీవపడంబంలో కానీ ఎటువంటి దీంట్లో పడిపోకుండా తండ్రి ఇక ఈ లోకంలో తండ్రి మేము పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిందారహితులుగాను బ్రతుకున్నట్లు తండ్రి మాకందరికీ నాయన నేర్పించండి నాయన. మీరు ఎక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇక తండ్రి మేము విశ్వాసం అందు స్థిరముగా ఉండి సాతాను క్రియలను లయపరచుటకు నాయన మీకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇప్పటికే లోకం ఆయులను లేక నేత్రాసులను సాతాను ఉరులను చిక్కుకొని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుతను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి నాయన తండ్రి ఇదిగో నేను శోధన సహించడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయండి నాయన. ఇదిగో నేను శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని సంఘంలో ప్రతి బిడ్డకి అనుగ్రహించండి ఆయన. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన విశ్వాసము మీ శోధనకు నిలిచినదే. శోధనలో చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ వెప్పును, మహిమను, ఘనత కలుగును కారణమగునని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా అట్టిగా నాయన మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. ఇక నాయన తండ్రి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపదో. దేవుడు నమ్మదగిన వాడు కనుక మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాక సహింపగలిగినంత కంటే తప్పించుకోవడానికి శోధన తప్పించుకోవడం మార్గము కలుగుజేయనని మీరు కొరింథీ 10:13 సెలవిచ్చిన రీతిగా శోధనలో ఉన్నటువంటి బాధల్లోని వేదనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. నాయన నీవు దయాళుడివే తండ్రి, మేలు చేయుచున్నావు నాయన. సర్వజీవులు నీ వైపే చూస్తున్నావు తండ్రి. తగిన కాలమంది నీవు ఆహారం ఇచ్చేదవు నాయన. నీ గుప్పులు విప్పి ప్రతి జీవికి తృప్తిపరుస్తున్న దేవుడవు నాయన. ఇక నేను సంఘంలో బిడ్డలు తండ్రి ఏ విధమైనటువంటి ఆర్థిక విషయాలలో నాయన వెనకబడి ఉన్నారో నాయన, ఏ విధమైన అవసరాలతో నాయన మీ సన్నిధిలో నాయన మోకరిని ప్రార్థన చేస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలను అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన సులువుగా చిక్కులు పెట్టి పాపమైనటువంటి గర్వము కానీ, కోపమే కానీ, అసూయ కానీ, వ్యభిచారమే కానీ, భోజన ప్రయత్నమే కానీ, సోమర్థనమే కానీ, ధనాశే కానీ నాయన ఏ విధముగా నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లయినా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిజమే తండ్రి నాయన. ఇక నాయన గర్వముగా నడవకుండానట్లయినా మీ కృపా కాపుదలను మాకు అనుగ్రహించండి తండ్రి. ఇక తండ్రి మేమందరము ఆత్మఫలాలు పండే విధంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయారత్వము, దీర్ఘశాంతము తండ్రి మేము ఆత్మఫలాలు పండే విధంగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి తండ్రి మా అడుగులు స్థిరపరచము నాయన. ఏ పాపం మమ్మల్ని ఏలనీయకము తండ్రి. యెహోవా తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించము నాయన. కాపటపు నడతను మాకు దూరం చేయండి తండ్రి. నాయన మీ ఉపదేశం మాకు దయచేయండి నాయన. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికించున్నది తండ్రి. మా బాధలు అదే మాకు నెమ్మది కలిగించున్నది నాయన. ఇగోనైనా తండ్రి మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడవు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుతలను అనుగ్రహించండి తండ్రి. ఇక నేను మీరు రెక్కల చాటు మమ్మల్ని అందరూ భద్రపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యాక తండ్రి సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డను తండ్రి ఇదిగో నాయన మా దేశంలోను, మా తెలుగు రాష్ట్రాల్లోనూ, తెలుగు రాష్ట్రాలు అయినటువంటి 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నాయన జిల్లాలలో ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇగో నేను
మా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించండి తండ్రి. మీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మేము సువార్త ఎంతగా ప్రకటించామో నాయన వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ వాక్యం దృష్టిలో ఎత్తుకొని పోకుండానట్లు నాయన వారి హృదయాలలో భద్రపరచుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని సామర్థ్యాన్ని నాయన అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ఇగో నేను అవర్గాడ్ ఛానల్స్ ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారకల చాటును భద్రపరచమని తండ్రి ఇగో సమస్తమైనటువంటి మెండైన దీవులతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన అయినా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన తండ్రి. మనుషులు నమ్ముకుంటే రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించట మేలని మీరు సెలవిచ్చిన లేఖనాలను బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలిసిన పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.